నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సరిగ్గా 26 సంవత్సరాల కిందట ఇదే తేదీ, ఇదే నెల జనవరి 1, 1988లో 'సుస్వాగతం' అనే చిత్రం, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం విడుదలై సంచలనాలు సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. సరిగ్గా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్రం తాలూకు విశేషాలని మనం ఒకసారి విశ్లేషించుకుందాం. మనందరికీ తెలుసు, అది పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మొదటి దశలో తనకి హిట్టునిచ్చింది, సంతృప్తినిచ్చింది, బిజినెస్ మార్కెట్ కూడా క్రియేట్ చేసి పెట్టినటువంటి చిత్రంగా చెప్పవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ తన స్వభావమైనటువంటి ఈరోజు చూసినట్టు మాస్ తరహా చిత్రం కాదు. ఆ చిత్రంలో పూర్తిగా ఒక ప్రేమికుడు, ఒక కాలేజ్ స్టూడెంటు, ఒక సాధారణంగా నిజాయితీగా ప్రేమిస్తే, అంటే ఎలాంటి కల్ముషం లేకుండా నిజాయితీగా ప్రేమిస్తే దాని ద్వారా ఏం జరుగుతుంది, ఏం కోల్పోతారు అంటూ ప్రధాన కథాంశంగా ఒక తమిళ చిత్రం తాలూకు కథని రీమేక్ చేయడం ద్వారా వచ్చినటువంటి చిత్రం ఇది. దీనిలో దేవయాని హీరోయిన్‌గా చేసింది. దేవయాని ప్రేమలో పడిపోయి ఆమెను ప్రేమను పొందడానికి తను చేసినటువంటి కాన్సంట్రేషన్ వల్ల తన వ్యక్తిగత జీవితంలో ఎంత నష్టపోయారు. అంటే తన వ్యక్తిగత జీవితంలో నష్టపోయే నష్టాల కన్నా ఒక స్త్రీ ద్వారా వచ్చేటువంటి ప్రేమను లేదా స్త్రీని ప్రేమ రూపంలో స్వీకరించడం పెద్ద విలువైన విషయం కాదు అంటూ ఈనాటి యువతకు సందేశాన్ని ఇచ్చినటువంటి చిత్రం. అంటే ప్రేమ గొప్పదే, ప్రియురాలని జయించడం కూడా గొప్పదే, కానీ అవి జయించేలోపు మన వ్యక్తిగతంగా కోల్పోయేటువంటి విషయాలని ప్రాధాన్యతను కూడా తెలియజేస్తూ చేసినటువంటి చిత్రం ఇది. నిజంగా యువతకు, ఎందుకంటే మన సినిమా స్టార్ని హీరోలని ఆదర్శంగా తీసుకున్నటువంటి యూత్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు మంచి సందేశకత చిత్రం అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు గారు. ఈ చిత్రం దగ్గర దగ్గర 45 సెంటర్లో 50 రోజులు ఆడింది, మరియు 9 సెంటర్లో 100 డేస్ పూర్తి చేసుకుంది. ఇది అంతా కూడా సినిమా రిలీజ్ తరిగినటువంటి విషయాలు ఇవన్నీ ఇంచుమించు అందరికీ తెలుసు. కానీ తెర వెనుక చిత్రం ప్రారంభానికి ముందు కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. వాటిని విశ్లేషించుకుందాం. ఈ సినిమా ఏంటి అంటే, బాలశేఖర్ నిర్మించినటువంటి తమిళ చిత్రంలో విజయ్ నటించినటువంటి ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ చిత్రం తాలూకు రీమేక్ హక్కులని పొందాడు ఆర్బీ చౌదరి సూపర్ గుడ్ ఫిలిమ్స్ ద్వారా. సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్బీ చౌదరి గురించి మన అందరికీ తెలిసిందే. ఆనాటి 80 దశకం 90 దశకంలో ఇటు తమిళ చిత్రంలోనూ ఇటు తెలుగు చిత్రాల్లో ఆయన నిర్మాణ దశలో కానీ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో మంచి పేరుంది. అతడు చిత్రం తీస్తున్నాడు, ఆ చిత్రం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు కూడా ఆ చిత్రం తాలూకు విలువలు, ఆ చిత్రం బాగుంటుంది ఒక అభిప్రాయం ఉండేది. తమిళంలో అయినటువంటి చిత్రాలను డబ్బింగ్ చేస్తున్నప్పుడు చాలా వరకు తన చిత్రాల ద్వారా ఆర్బీ చౌదరి గారి నేతృత్వంలో వచ్చినటువంటి సూపర్ గుడ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా వచ్చే చిత్రాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. సో తనకు ఒక మంచి ప్రేక్షకుల నాడి తెలుసు. అంటే ఒక ఫీల్ గుడ్ ఉన్నటువంటి తమిళ చిత్రాలు ఏదన్నా ఉంటే వాటిని ఎమ్మటే రీమేక్ చేయడంలో ముందుంటాడు ఆర్బీ చౌదరి గారు. ఆ విధంగానే అక్కడ సూపర్ డూపర్ హిట్ చిత్రాలను రీమేక్ హక్కులు తీసుకొని వెంటనే తాను అంతకుముందు చిత్రం అంటే శుభాకాంక్షలు భీమినేని శ్రీనివాసరావు దర్శకుడు. అదే భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో జేడీ చక్రవర్తిని లేదా అబ్బాస్ని హీరోగా పెట్టి సినిమాలు చేయాలని ప్రయత్నం చేశాడు. అయితే హీరో విషయంలో పట్టింపు లేకున్నా మనకు భీమినేని శ్రీనివాసరావుతోనే చేయాలని అతని తలంపు ఉన్నప్పటికీ అప్పటికి భీమినేని శ్రీనివాసరావు సూర్యం చిత్రానికి బుకింగ్ అయిపోవడం, షెడ్యూల్లో ఉండడం, వెరసి డైరెక్షన్కి మార్చుకొని ఇంకొక సెకండ్ ఆప్షన్లుగా ముత్యాల సుబ్బయ్య గారి దగ్గరికి వెళ్ళడం. ముత్యాల సుబ్బయ్య గారు అప్పటికే గోకులంలో సీత చిత్రం షెడ్యూల్లో ఉండడం, అక్కడ ముత్యాల సుబ్బయ్య గారి సూచనల మేరకు లేదా అక్కడ ఉన్నటువంటి వాతావరణం వరకు ఇక్కడ ఆర్బీ చౌదరి గారికి పవన్ కళ్యాణ్ గారి టాలెంట్ మీద, పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్, చార్మిస్ మీద నమ్మకం ఏర్పడి వెంటనే తన చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరోగా చేయించుకోవాలనుకొని వెంటనే పవన్ కళ్యాణ్ సంప్రదించడం, కథ చెప్పడం, వెంటనే చిరంజీవి గారు కూడా కథ చెప్పి ఓకే అనిపించుకోవడంతో ప్రొడక్షన్కి వెళ్ళింది. ప్రొడక్షన్కి వెళ్ళేటప్పుడు భీమినేని శ్రీనివాసరావు మళ్ళీ దర్శకత్వానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే సూర్యవంశంలో సగం పూర్తిగా షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో లోపు వెంటనే మళ్ళీ భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలోనే ఈ చిత్రం పూర్తి చేసుకొని ప్రేక్షకాదరణ పొందింది, సూపర్ డూపర్ హిట్ అయింది. ఈరోజు కూడా సుస్వాగతం చిత్రం టీవీలో వస్తున్నప్పుడు మంచి టీఆర్పీ రేటింగ్ ఉంటుంది. ముఖ్యంగా రఘువరన్ గారి సన్నివేశంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధం కానీ,
తండ్రి చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ పక్క నుంచి వెళ్తున్నప్పుడు కూడా చూడలేకపోయినటువంటి ఆ నిస్సహాయత స్థితి హృదయాన్ని హత్తుకుంటుంది. ఒక్కసారిగా ఆ వాతావరణం అంతా ఆర్ద్రతకు కూలిపోతుంది. మన ఇళ్లలో కూడా ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు నిజంగా కూడా రఘువరన్ గారు ఆ చిత్రంలో యాంటీ క్యారెక్టర్లు చేసినటువంటి రఘువరన్ ఆ చిత్రంలో ఒక సగటు తండ్రి క్యారెక్టర్ చేసి బహుశా అది చివరి దశకంలో ఉన్నటువంటి రఘువరన్ గారి ఆరోగ్యం కూడా క్షీణిస్తున్న దశలో తను చేసిన చిత్రం తాలూకు ఒక మంచి నటుడిగా గుర్తింపు. అంటే ఆల్రెడీ అతను మంచి నటుడైనప్పటికీ అతని కెరియర్‌లో ఒక మంచి గుర్తింపుని క్యారెక్టర్ చేసిన తృప్తితో ఆయన చనిపోయిన మంచి క్యారెక్టర్ చేసిన తృప్తి మిగిలింది రఘువరన్‌కి అని చెప్పొచ్చు. మొత్తం మీద ఒక ఒక ప్రియుడు అని ఒక నేటి యువత ప్రియురాలిని ఆమె ప్రేమ పొందేందుకు అధిక సమయాన్ని వృధా చేసుకోవడం గానీ, కెరియర్ వృధా చేసుకోవడం గానీ, కుటుంబ వ్యక్తులను కోల్పోవడం కానీ జరగకూడదు. వీటి అన్నిటికి మించింది ఏం కాదు ప్రియురాలు ఒప్పుదల అని చెప్పేసి మంచి సందేశం ఈ తరం యువతకి పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు. మొత్తం మీద సుస్వాగతం ఈ రోజు కూడా సెకండ్ రిలీజ్ చేసినా కూడా మళ్ళీ సూపర్ డూపర్ హిట్ కలెక్షన్‌తో ముందుకెళ్తుంది. దట్ ఈస్ సబ్జెక్ట్ ఆఫ్ సుస్వాగతం అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ పవన్ కళ్యాణ్.